గోవుకి సేవ చేస్తే వెంటనే వంశం తరించిపోతుంది. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేస్తారు, పాపం చేసిన వాళ్ళని కూడా. అలా సేవించబడడానికి ఉపయుక్తమైనటువంటి ప్రాణి ప్రపంచంలో గోవు తప్ప వేరొకటి లేదు. అంత గొప్ప ప్రాణి గోవు. మీకు నేను ఇంకొక మాట చెప్తాను. పీఠాలకి అంటే ఏ కంచి పీఠం లాంటిదో, శృంగగిరి పీఠం లాంటిదో, పెద్ద పెద్ద పీఠాలలో గోవులు గజములు రెండు ఉంటాయి, ఏనుగులుంటాయి, ఆవులుంటాయి. ప్రతిరోజు పీఠాధిపతి గజ పూజ చేస్తారు, గోపూజ చేస్తారు. ఈ రెండు పూజలు చేయకుండా పీఠాధిపతి ఉండరు, ప్రతిరోజు చేస్తారు పీఠంలో. ఈ రెండు చేసేటప్పుడు గోవు కన్నా పెద్ద ప్రాణి ఏనుగు. కానీ ఏనుగుకి పూజ మొదట చేయరు. మొదటి పూజ ఎవరికి అంటే ఆవుకే. గోవుకే మొదటి పూజ. గోవుకి మొదటి పూజ ఎందుకు అంటే గోవు ప్రత్యక్షంగా అమ్మవారి. అందుకని ఆ ఆవుకి పూజ చేస్తారు. ఆవుకి పూజ చేశాక ఏనుగుకి పూజ చేస్తారు. గోవుకి సేవ చేస్తే వెంటనే వంశం తరించిపోతుంది. ఆ వంశంలో గోవుకి సేవ చేస్తే వెంటనే వంశం తరించిపోతుంది. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేస్తారు, పాపం చేసిన వాళ్ళని కూడా. అలా సేవించబడడానికి ఉపయుక్తమైనటువంటి ప్రాణి ప్రపంచంలో గోవు తప్ప వేరొకటి లేదు. అంత గొప్ప ప్రాణి గోవు. మీకు నేను ఇంకొక మాట చెప్తాను. పీఠాలకి అంటే ఏ కంచి పీఠం లాంటిదో, శృంగగిరి పీఠం లాంటిదో, పెద్ద పెద్ద పీఠాలలో గోవులు గజములు రెండు ఉంటాయి, ఏనుగులుంటాయి, ఆవులుంటాయి. ప్రతిరోజు పీఠాధిపతి గజ పూజ చేస్తారు, గోపూజ చేస్తారు. ఈ రెండు పూజలు చేయకుండా పీఠాధిపతి ఉండరు.